అందరికీ నమస్కారం. పొదిల్లో జరిగినటువంటి దాడిని ఒంగోలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఖండించడం జరిగింది. 2 నెలలుగా గిట్టుబాటు ధర కోసం అడుగుతా ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులను పెట్టి రాళ్ళేపించి ముసుగులేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగులేపించి రాళ్ళేపిస్తే మీకు ఇందులో ఒరిగేది ఏముందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని లక్షలాది మంది గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులను అడుగుతున్నారు. శాసనసభ్యులుగా మీరెవరు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను ఇంతవరకు తీసుకుపోలా. మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి, మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి. అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడితే మీరు 10 మంది కూలీలను పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఒరిగేది ఏముంది? ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు, జిల్లాలు వదిలిపెట్టి. రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా. ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు బాధ్యులు అవుతారు. రేపు ఈ నాయకులు పారిపోతారు. అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడటం జరిగింది. రైతుల సమస్యలను, రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం వచ్చినటువంటి తమ అధినేత మీద కావాలని అక్కడ కొన్ని శక్తులు రాళ్ల దాడి, కొన్ని మోకలు రాళ్ల దాడి చెప్పులతో అక్కడ కార్యకర్తలను ఉసిగొల్పి దాడి చేసేలా ప్రేరేపించాయని, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి స్వాగతించమని ఆయన తెలపడం జరిగింది. దాడికి ప్రతి దాడిగా కూడా రాబోయే రోజుల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని చుండూరు రవిబాబు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీగా పొదిలికి ఆయన ఆధ్వర్యంలో కూడా భారీగా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా పొదిలికి తీసుకెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా వైసీపీ లీడర్స్ అందరూ తరలి వెళ్లారని కూడా తెలియజేసుకోవచ్చు.